ఊరికే చెప్పండి. 62797299. బిట్ గ్రూప్ అడ్మిన్ అయింటాడా? మీకు వాట్సాప్ పంపించాను, ఒకసారి చూడండి. వాట్సాప్ ఏంటి బ్రదర్ చూసినట్టు షాక్ అయ్యాడు? ఏదైనా కుట్టి వీడియోనా? కుట్టి వీడియో కాదురా, మన ఇద్దరి చెడ్డీ వీడియో. ఏంటి? అమ్మయ్యా, ఈ డ్రాయర్ వీడియోలో నేను లేదు. నేను డ్రాయర్ ఆరబెట్టుకుంటూ కారులో ఉంటాను, మీరు త్వరగా రండి. ఇద్దరు మగాళ్ళు చెడ్డీలతో వేలాడుతుంటే వీడియో తీసాం, అసహ్యంగా లేదు? వేలాడే మీకే అవమానంగా లేనప్పుడు నాకెందుకు అవమానం? సరే, ఏదో అన్నయ్య బాడీ బాగుందని ఆశపడి తీసుంటావు, ఆ వీడియోని డిలీట్ చేసామా? ఉపయోగం లేకుండా ఒక్క ఎంబీ కూడా ఖర్చు చేయడు ఈ ఆరోగ్యం. 50,000 తీసుకొచ్చి మీరే ఈ వీడియోని డిలీట్ చేయండి. లేదంటే మీ ఆఫీస్ నుండి అమెజాన్ ప్రైమ్ వరకు మీ బండారం మొత్తం బయటపడుతుంది. రేపు ఇదే చోటికి మీరు 50,000తో రావాలి. మీ దగ్గర లేకపోయినా మీ చెల్లెల్ని కట్టుకోబోయే వాడి దగ్గర అడిగి మరీ తీసుకురావాలి. జాగ్రత్త. ఆంబల్ 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 ఒసేయ్ ఆంబల్ ఆంబల్ ఆంబల్. నువ్వు ఆంబల్ అయితే బయటికి రావే. సారీ బావా, పరువు పోయిందన్న బాధతో నోరు రోల్ అయిందిరా. బావా యాంగ్రీగా వచ్చి షుగర్ పేషెంట్ జాంగ్రీని చూస్తున్నావు. టెంపర్ టెంపర్ రా. నిజంగా చాలా కేడి పిల్లవే నువ్వు. చెన్నైలో ఉన్నప్పుడు మోడర్న్ డ్రెస్ తో అదర్ కొట్టేసి ఇప్పుడు ఇక్కడికి రాగానే పద్ధతిగా దీపాలు పెడుతున్నావా? మర్యాదగా వెళ్ళిపోండి, చాలా కోపంగా ఉన్నాను. మేము అంతకంటే చాలా కోపంగా ఉన్నాం. అసలేంటి మీ సమస్య? మీ చెల్లెలికి అంత మంచి అబ్బాయి దొరికాడు కదా. 5 స్టార్ హోటల్ వాకెట్లో నిలబడే అర్హత కూడా లేదు. 5 స్టార్ హోటల్ ఓనరే అల్లుడవుతున్నాడు. ఊరికి వెళ్లి గర్వంగా చెప్పుకోవచ్చు కదా. గౌరవా? అదే అంతా పోయిందిగా. నీ వల్ల మీ మామయ్య వల్ల ఆ గుళ్ళోనే మా పరువంతా పోయింది. అరగంట సేపు చెడ్డీతో వేలాడినందుకు ఓవర్ చేస్తున్నారు. అరగంట నుంచినందుకు ఒకటి వీడియో తీసి రీటెలికాస్ట్ చేస్తానంటున్నాడు. వీడియోనా? అవును. డ్రాయర్ తప్ప ఇంకేం లేకుండా తల కిందలు వేలాడడం, ఓ పంది 4K లో షూట్ చేసి అమెజాన్ లో రిలీజ్ చేస్తానని భయపెడుతున్నాడు. చెడ్డీతో వీడియోనా? అది కూడా లేకుండా తీయాలంటావా? హలో, ముందు నవ్వడం ఆపు. వాడు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తానని బెదిరిస్తుంటే పైగా 50,000 అడిగి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఎవరతను? ఈ వీడియోకి 50,000 అడుగుతున్నాడు. వాడి పేరు ఆరోగ్యం. ఆరోగ్యం మిమ్మల్ని బెదిరించే స్టేజ్కి వెళ్ళాడా? ఆరోగ్యం నీకు తెలుసా? ఓ తెలుసు. మా ఇంట్లో గేదెలకి స్నానం చేయిస్తాడు. దయచేసి ఆ సార్ చెప్పి మా వీడియోని ఎలాగైనా డిలీట్ చేయండి మేడం, ప్లీజ్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మగవాళ్ల మానం కోసం ఆడదాన్ని హెల్ప్ అడుగుతున్నారు. హలో, వెరీ గుడ్. మేమేమీ నిన్ను హెల్ప్ అడగడం లేదు. నిన్ను హెల్ప్ అడిగేంత స్థితికి దిగజారిపోలేదు. మేడం చాలా థాంక్స్. నేనేరా ఉయ్యాలి? ఉయ్యరా? నేను కాలు మీద పడి ఉండాలా? నో. మీకు రేపు కదా అపాయింట్మెంట్ ఇచ్చింది, ఈ రోజు ఎందుకు వచ్చారు? పట్నపోలకే తొందర ఎక్కువ అన్నమాట నిజమే. డబ్బులు ఇవ్వండి. ఏంట్రా నువ్వు? అవును, నువ్వేంటి వీళ్ళతో పాటు అటు తిరిగి ఇటు తిరిగి మా ఇంటికి వచ్చిన అతిథులకి వీడియో తీస్తావా? ఎవరు వీళ్ళు? అతిథులా? మీ ఇంటికి అతిథులు వస్తే డైర్ల మీద ఏలాడదీస్తారా ఏంది? అది అప్పుడు. ఇప్పుడు వాళ్ళు మా ఇంట్లో గెస్ట్. మీ గెస్ట్లేమో గానీ నాకు మాత్రం పేరు గెస్ట్లు. మొండికే ఎద్దు గేదె. నా పేరు ఆరోగ్య స్వామి. అది ఊర్లో మిగతా వాళ్ళకి. నువ్వు మాకు గేదెవే. ఆ ఫోన్ లో ఉన్న వీడియోని డిలీట్ చేయి. ఇదిగో ఇలా చూడు, నీతో కలిసి చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను. చెప్పుతో కొట్టనట్టు చూడు. కలిసి చదివావా? ఫస్ట్ స్టాండర్డ్ ఫెయిల్ అయిపోయి మా ఇంట్లో గేదెలు కడగడం మొదలు పెట్టిన వాడివి నువ్వు. నా క్లాస్మేటా? సరే, 1వ తరగతి వరకు ఒకటే స్కూలు ఒకటే క్లాసు. నువ్వు బాగా చదివే పిల్లవి, యుఎస్ వెళ్ళి సంపాదించుకుంటావు. నేను ఈ వీడియోలు తీసే కదా సంపాదించుకోవాలి. నువ్వు అనవసరంగా మాట్లాడొద్దు. మర్యాదగా నువ్వు ఆ అసభ్యకరమైన వీడియోని డిలీట్ చెయ్యి. అదేమి అడల్ట్ వీడియో కాదు. అయితే నెట్ లో పెట్టమని చెప్పనా? అడల్ట్ వీడియోనే. డిలీట్ చేయరా. ఇదిగో ఇలా చూడు, జిఎస్టీ కట్టేటప్పుడు నీకు కమిషన్ గా ఇస్తాను కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఫోన్ ఇవ్వు. ఫోన్ చూడొద్దు, దయచేసి ఫోన్ చూడొద్దు. చెప్పేది విను. చెప్పేది విను. ఫోన్ ఇవ్వు ప్లీజ్. ఊర్లో ఉన్న అందరూ స్నానాలు చేసే వీడియో అందులోనే ఉన్న ఇవ్వు ప్లీజ్. చెప్పేది విను. బెదిరించి డబ్బులు తీసుకున్న మొదటి వ్యక్తివి నువ్వేరా? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే మా మామితో చెప్తాను. పేడెత్తడానికి చెయ్యి ఉండదు. పోరా పోరా. మీరు పెద్ద రౌడీలా ఉన్నారే, ఇంత కోపం చూపిస్తున్నారు. మీరు అంతకంటే బాగానే చూపించారు. హలో, ఆ వీడియోని డిలీట్ చేయండి ముందు. ఎందుకు? ఎందుకంటే అతని చెల్లి పెళ్లి అయ్యేంత వరకు మీ ఇద్దరి మానం
నా చేతిలో ఉంటుంది. హలో, ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరిస్తే ఏం చేస్తా? ఏం చేయలేను, ఊరికే క్లారిటీ కోసం అడిగాను. ఆ వీడియో డిలీట్ కాకుండా జాగ్రత్తగా చూసుకో, అప్లోడ్ మాత్రం చేయకే. అదంతా మీ ప్రవర్తనలో ఉంటుంది. ఏంట్రా పిల్లి దగ్గర తప్పించుకుని పులి దగ్గర ఇరుకున్న కథలా అయిపోయింది. బాబా ఎలాగైనా మెమరీ కార్డు తీసుకుని వీడియోని డిలీట్ చేయరా. బతిమాలితే రెచ్చిపోతుంది. మన ఇద్దరు మగాళ్ళమేగా, అండర్వేర్ లోనేగా ఉన్నాం. టెన్షన్ పడకు బాబా. నీకు పర్వాలేదు, నీది జాగీరా, నాది చిల్లులు డ్రాయర్ రా. చెన్నైకి వెళ్ళిన వెంటనే బొక్కల్ని పూర్తి చేద్దాం. రాజీ ఏమంటున్నావురా? పెళ్ళా? టెన్షన్ పడకమ్మా. అమ్మా, మన రాధ మనకు తెలియకుండా ఒక అబ్బాయిని లవ్ చేసింది. అతన్ని పెళ్లి చేసుకుందామని ఇంట్లో వదిలి పారిపోయి వచ్చింది. బాగా ఎంక్వైరీ చేశాను, అబ్బాయి బాగా డబ్బున్నవాడు. అందువల్ల ఏ ప్రాబ్లం లేదు, మనం ఇది ఖాయం చేసుకుందాం. రాజీ ఏంట్రా? అమ్మా, ఏ భయం అక్కర్లేదు. నేను రెడ్ బస్ కి 2 టికెట్లు బుక్ చేస్తాను. నువ్వు తిన్నగా కొడైకెనాల్ కౌంజీకి వచ్చి చేరు. వివాహ భోజనంబు విందైన వంట. సొద్దులుప్మా, ఎండి చేపలుసు వేడిగా ఉంది. ఏంటి కాస్త లేటుగా వచ్చింటే పెళ్లి భోజనం కూడా చేర్చి తినుండొచ్చు. దానికి అదృష్టం లేదు. పెళ్లి భోజనం కంటే పరువే ముఖ్యం. తెలుకుంటున్నాడా? ఎవరు? ఆ మహానటుడా? ఆయన వంటగదిలోకి వెళ్ళి తింటూ యాక్టింగ్ కుమ్మేశారనుకో. నా చెల్లెలు ఆ అమ్మాయా? ఆ అమ్మాయి అబ్బాయి తినేసి మేడ మీద జాలిగా మాట్లాడుకుంటున్నారు. ఈ టైంలో కబుర్లేంటి? అది నన్ను అడిగితే వెళ్ళి మీ చెల్లెల్ని అడుగు. నువ్వు తినెళ్ళి పడుకో, నేను వెళ్ళి ఏంటో చూసొస్తాను. రేయ్, ఉప్మా ఎండి చేపలుసు ఆరిపోతుంది. నా కుటుంబం పరువు రోడ్డు మీద పడుతుంది. తర్వాత మన ఇద్దరం ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నాం. నీ రూమ్ నా రూమ్ పక్క పక్కనే ఉన్నాయి. అయ్యో, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? జాతకం చూస్తున్నాను. రాహు ఒక ఇంట్లో, కేతు ఒక ఇంట్లో. నువ్వెందుకు ఇంట్లో ఉన్నావు? వాళ్ళకి ఫస్ట్ నైట్ జరుగుంటే వాళ్ళు ఇలా జ్యోతిష్కం ఎందుకు చూసుకుంటారు? ఇదంతా నీ పనేనా? లేదయ్యా, తప్పేమీ జరగలేదు. ఊరికే మాట్లాడుతున్నారు. ఊరికే మాట్లాడడానికి ఎందుకయ్యా విడి రూమో? ఒంటరి రూమ్ అని ఎవరు చెప్పారు? టక్కు టక్కుమని శబ్దం వినిపిస్తోందా? అవును. ఆ మూలలో చూడు, ఎలా దంచుతున్నారు. ఆవిడే బ్లాక్ క్యాట్, పేరు కాళికాంబ. కాపలాకున్నారు. నేను నోటీస్ చేయలేదు. ఇది బ్లాక్ క్యాట్? అవును, కావాలంటే టెస్ట్ చేసి చూడు. ఓ అలాంటవా? ముసల్దానా, ముసల్దానా, కాళికాంబ ఇవన్నీ దానికి 2 స్పీకర్లు అవుట్, 2 కెమెరాను అవుట్. ఇది మీ ఊర్లో బ్లాక్ క్యాటా? అది కాళీ అమ్మ కాదు, కళ్ళు చెవులు కాళీ అమ్మ. మనం అనుకున్నట్టు ఎటువంటి అపరాధం జరగలేదు కదా? లేదు లేదు. అదొక్కటేరా ఇక్కడ జరుగుతోంది. నీ రూమ్ ఎక్కడ? రూమ్ ఎక్కడ? రాధా రూమ్ కి పక్క రూమ్. నేనే వేసిచ్చాను. అంతా నీ పనేనా? బావా, వీడిని తీసుకెళ్లి మన రూమ్ లో పడుకోబెట్టు. బయటకు వెళ్ళదు, వెరీ డేంజరస్ ఫెలో. నేను వీడిని తీసుకెళ్తాను. చెల్లిని డబ్బడుగు, కెప్టెన్ కాల్ చేస్తున్నాడు, ఉద్యోగాలు పోతాయి. వాళ్ళ చూడు నన్ను. నా ముందే చేతులు పట్టు నిన్ను. నేనుండొచ్చుగా. ఏమయ్యా, ముసల్దాన్ని తీసుకుని బయటికి వెళ్ళవయ్యా. బ్లాక్ క్యాట్ కమ్ ఆన్. నాకు పరువు చాలా ముఖ్యం, కానీ అంతకన్నా డబ్బు ఇంకా ముఖ్యం. నా కంపెనీ డబ్బులు 4 లక్షలు ఏది? అన్నయ్య, ఈ చిట్టి చెల్లెల మీద ప్రేమ లేదా నీకు? నేను ప్రేమగా అడిగితే ఏదైనా కొనిస్తావు కదా. ఈ రక్త సంబంధం సినిమా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. నీ గురించి నాకు బాగా తెలుసు, నా గురించి కూడా నీకు తెలుసు. ఏం తెలుసు? అసలేం తెలుసు నీకు మా గురించి? మీలా కోపడే అన్నయ్యలకి మళ్ళా సర్దుకుపోయే చెల్లెళ్ళ గురించి ఏం తెలుసు చెప్పు. నాలాంటి ఒక నార్మల్ అమ్మాయి ఫార్మల్ అబ్బాయిని సెట్ చేయడం అంత తేలికైన విషయం ఏం కాదు. లింగంపల్లి నుంచి కుక్కట్పల్లి రావడం ఎంత కష్టమో తెలుసా నీకు? తినడానికి తిండి లేక శక్తిమాన్ చూడాల్సిన వయసులో ముద్ద దొరుకుతుందిలే అని స్కూల్ కి వెళ్లి శని ఆదివారాలని కూడా చూడకుండా ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా వెళ్లకుండా అమ్మకి తోడుగా మార్కెట్ కి వెళ్లి చేపలు కడిగి అక్కడ 5-10 నొక్కేసి ఈ ఫేస్ ని తెల్లగా చూపించుకోవటానికి ఫెయిర్ అండ్ లవ్లీ కొని రాసుకుని తెలుపు కాకుండా నలుపు కాకుండా మధ్యలో చామంచాయిగా ఒక రంగు కనబడుతుంది. దానికి లిప్స్టిక్ రాసుకోవడానికి కూడా డబ్బులు లేక పాత సినిమాలో నటించే హీరో లాగా సాలిడ్ గా 1 అవర్ ఒకే చోట నిలబడి పెదాల్ని ఖర్చుకుని ఎర్రగా చేసి తెగిపోయిన చెప్పులకి ఫెవిస్టిక్ అంటించుకుని కాళ్ళ దగ్గర ఎండి చేపల్ని పెట్టి షేరాటోలు ఎక్కి దిగి కాలేజ్ కి వెళ్తే అక్కడ రామ్ చరణ్ లాగా జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి మన రేంజ్ కి తగ్గట్టుగా మామూలుగా ఉన్నవాడిని మాట్లాడి కరెక్ట్ చేసే లోపల ఒక చెత్త మొహంతో ఉన్నవాడు కూడా పోయిన టైర్ ని చూసినట్టు చూస్తాడు. అలాంటి వాళ్ళందరినీ పక్కన పడేసి 1000 ఫోటోస్ ని సెలెక్ట్ చేసి అందులో 999 ఫోటోస్ ని డిలీట్ చేసి చివరిగా ఒకటి ఓకే చేసి దానికి పెయింటింగ్ చేసి టింకరింగ్ చేసి ఫేస్బుక్ లో డీపీగా పెడితే ఆ తర్వాత దాన్ని ఎవడైనా చూడకపోతాడా అని ఎంతో ఆశగా చూస్తున్నప్పుడు జాలిపడి ఎవడో ఒకడు నా కోసం హార్ట్ సింబల్ పెడతాడు. వాణ్ణి చూసి మాట్లాడి కరెక్ట్ చేసి లవ్ చేసి కోతి పిల్లని తీసుకువెళ్ళినట్టు తీసుకువెళ్లి హుండని పగలగొట్టి అందులోంచి 5-10 నొక్కేసి సొంత వదిలేసి పొరుగురెళ్ళి పెళ్లి చేసుకుందామని చూస్తే బిర్యానీని వాసన చూసి కనిపెట్టి కుక్కలాగా నా వెనకే వచ్చి నన్ను పట్టుకుంటావా?